Hello again, friends. Welcome to my Niche Joe. And today is Wednesday, so it's our leg day. Anyway, we go to the gym, take pre-workout, and do the same stretchings as every day. But today, since it's a leg workout, we do additional stretchings, అంటే కొంచెం ఎక్స్ట్రా స్ట్రెచింగ్స్ చేస్తాం. సో ఇక్కడ చేస్తున్నాను కదా, కొంచెం లెగ్స్ ఫ్రీ అవ్వడం కోసం సపరేట్గా లెగ్స్ మాత్రమే సపరేట్గా కొంచెం ఎక్కువ స్ట్రెచింగ్ చేస్తాం అనమాట. అలాగే లోవర్ బ్యాక్ ఫ్రీ కొంచెం రిలీజ్ అవ్వడం కోసం కూడా కొంచెం ఇలా కాలు తిప్పడం, మడత పెట్టడం, ఫోల్డ్ చేయడం, పైకి అనడం, ఇవన్నీ జుంబా క్లాసులు నేర్చుకున్నాను నేను. అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుంచి నేర్చుకున్నవి కూడా. ఈ రొటేషన్ చేయడం అనేది షోల్డర్స్ ఏ విధంగా అయితే రొటేట్ చేస్తామో లెగ్స్ కూడా జాయింట్ ఫ్రీ అవ్వడం కోసం అలాగే రొటేట్ చేస్తూ ఉంటాం. పైన అప్పర్ బాడీ చేసినప్పుడు చేతులు రొటేట్ చేస్తాం, లోవర్ బాడీ చేసినప్పుడు కాళ్ళు రొటేట్ చేస్తాం. సో ఇప్పుడు ఇందాక చేసింది డెడ్ హ్యాంగ్ అనమాట, లోవర్ బ్యాక్ రిలీజ్ అవ్వడం కోసం. అండ్ దెన్ వీ గో టు ద రియల్ వార్మప్. సో ఇవి లెగ్ ఎక్స్టెన్షన్, సింగిల్ లెగ్ చేస్తాం జస్ట్ టు ఫీల్ ద మజిల్స్, బోత్ లెగ్స్. వన్ సెట్ చేస్తాం. అండ్ లెగ్ కర్ల్స్, బైసెప్ కర్ల్స్ ఎలాగో లెగ్ కర్ల్స్ ఎలాగో. సో ఇది కూడా సేమ్ మజిల్ ఫీల్ అయ్యేంత వరకు చేస్తూనే ఉంటాం. 2 లెగ్స్ చేస్తాం. అట్ ద ఎండ్ కొంచెం ఎక్కువ ఫీల్ అవడం కోసం 2 లెగ్స్ కలిపి చేస్తాం. ఇది కూడా సింగిల్ సెట్టే చేస్తాం. అండ్ దెన్ వి స్టార్ట్ విత్ ద మెయిన్ వర్కౌట్, కాఫ్స్. కాఫ్స్ అనేది ఎండ్లో చేసేవాళ్ళం ఇంతకుముందు. రైట్ నౌ వీఆర్ డూయింగ్ ఎట్ ద బిగినింగ్ బికాస్ కాఫ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద లెగ్స్. అండ్ ఫస్ట్ స్ట్రైట్గా పెట్టి చేస్తాం, తర్వాత ఇలా మార్చి వీ వెయిట్ చేస్తాం. ఇన్సైడ్ కాఫ్స్కి అలాగే టోటల్ కాఫ్స్కి. స్ట్రైట్గా పెడితే టోటల్ కాఫ్స్, ఇలా వీ షేప్లో పెట్టుకుంటే ఇన్సైడ్ కాఫ్స్కి ఎక్కువ పడుతుంది. అండ్ మేము ఈ మెషిన్ వాడతాం కాఫ్ రైజెస్కి, లేదా స్మిత్ మెషిన్లో బార్ పెట్టేసుకొని అలా కూడా చేయొచ్చు. నౌ వీ కమ్ టు ద మెయిన్ వర్కౌట్, స్క్వాట్స్. మేము ఫ్రంట్ స్క్వాట్స్ చేస్తాం. సో దానికోసం 2 సెట్స్ ఆఫ్ వార్మప్ అండ్ 2 సెట్స్ ఆఫ్ మెయిన్ చేస్తాం. వార్మప్ వచ్చేసరికి నేను ఎంతైతే వెయిట్ చేస్తానో అందులో హాఫ్ వెయిట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాను. అండ్ నో బెల్ట్, కనీసం వార్మప్ అయినా బెల్ట్ లేకుండా చేస్తే కోర్ స్ట్రెంత్ డెవలప్ అవుతుంది ఒక చిన్న థాట్ అనమాట నాకు. అది కూడా ఎప్పుడు వార్మప్ ఎంత స్లోగా చేస్తే అంత మంచిది. యూ హ్యావ్ టు ఫీల్ ద మసిల్ అండ్ స్టిమ్యులేట్ ద మసిల్స్ బిఫోర్ స్టార్టింగ్ ద మెయిన్ వర్కౌట్. అండ్ నేను లెగ్ వర్కౌట్ ఎప్పుడు చేసినా స్క్వాట్స్కి కానీ స్క్వాట్స్ టైప్ వర్కౌట్స్కి మాత్రమే ఐ విల్ యూస్ నీ ప్యాడ్స్. సో అవి పెట్టుకుంటే ఏమొస్తుంది అంటే నీ సపోర్ట్ కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది అనిపిస్తుంది. ఐ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. మిగతా సంగతి నాకు తెలియదు. ఎలాంటి ఇంజరీస్ కాకుండా కూడా అవి హెల్ప్ అవుతాయి. అలాగే బెల్ట్ అనేది కంపల్సరీ. సో ఇంకా స్టార్ట్ చేస్తాం అనమాట మన మెయిన్ వర్కౌట్, స్క్వాట్స్. ఇంక్రీజ్ ద వెయిట్ టు 2 ఫోల్డ్, అంటే 31.25 చేస్తున్నా. సెకండ్ సెట్ 32 చేస్తా. స్క్వాట్స్లో ఎప్పుడైనా కానీ సెకండ్ సెట్లోనే ఎక్కువ వెయిట్ చేయగలం, ఎందుకో తెలియదు. మోర్ రిప్స్ కూడా వస్తాయి. మేబీ ఫామ్ అలవాటు అయిపోద్దాము. బట్ సమ్హౌ ఐ ఫీల్ గుడ్ వైల్ డూయింగ్ మోర్ వెయిట్ ఇన్ ద సెకండ్ సెట్. సో ఇఫ్ యు సీ, నో నీడ్ టు గో టూ మచ్ డౌన్. ఎక్కువ కిందకి వెళ్ళకూడదు, అలానే ఎక్కువ పైన ఉండిపోకూడదు. పర్ఫెక్ట్గా ఒక లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి స్ట్రైట్గా పైకి లెవెల్. అండ్ స్క్వాట్స్ చేసేటప్పుడు ఇప్పుడు ముందుకు బెండ్ అవ్వకుండా ఉంటే మంచిది. ఫ్రంట్ స్క్వాట్స్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ ముందుకు బెండ్ అవ్వం. స్మిత్ మెషిన్లో కొంచెం కాళ్ళు ముందుకు పెట్టి చేస్తే ఈజీగా వస్తుంది ఫామ్ అనేది. మీరు చూస్తే నేను స్ట్రైట్గా కిందకి డిప్ అవ్వడానికి ట్రై చేస్తాను. కిందకి డిప్ అవ్వడం అనేది టామ్ ప్లాట్స్ అని ఆయన చెప్పాడు మోస్ట్లీ, దాని నుంచి నేర్చుకున్నాను. యాజ్ ఐ టోల్డ్, ఫెయిల్యూర్ చేయడానికి ట్రై చేయాలి. ఆ ఒక్క ఎక్స్ట్రా రెప్ కోసం నానా తంటాలు పడుతూ ఉంటాం. ఇదే ఆ ఒక్క ఎక్స్ట్రా రెప్. అండ్ స్క్వాట్స్ అయిపోగానే నెక్స్ట్ మేము కొంచెం ఒక 3 minutes అలా రెస్ట్ తీసుకొని ఇమీడియట్గా లంజ్ స్టార్ట్ చేస్తాం. నేను లెఫ్ట్ లెగ్తో ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నేను లెఫ్ట్ లెగ్ వీక్ అనుకుంటాను.
బట్ రైట్ లెగ్ వీక్ అయిన తర్వాత అర్థమైంది నాకు. సో వీ డూ లిటిల్ బిట్ ఆఫ్ లెఫ్ట్ లెగ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ రైట్ లెగ్, 2 సెట్స్ చేస్తాం ఇది కూడా. అండ్ మేము స్మిత్ మెషిన్ ఏం వాడతాం ఎందుకంటే ఇట్ కీప్స్ ద ఫార్మ్ రైట్ అని అనుకుంటూ ఉంటాం. సో దాని మీద చేస్తూ ఉంటాం ఇప్పుడు స్క్వాట్స్ అండ్ లంజెస్. ఇవి రెండు చేసేసరికి ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి ఇది నా పరిస్థితి. అప్పుడప్పుడు కదులుతూ ఉంటాం పడిపోలేదని చెప్పుకోవడానికి. ఇక్కడ ఎన్నర్ బాయ్స్ అంటే దీని అమ్మ దోలు తీరిపోయింది, కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేయాలి అని చెప్పి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాం. కాసేపు ఆగిన తర్వాత ఎలాగో రికవర్ అవుతాం అనుకో. అండ్ దెన్ ఇమీడియట్లీ బ్యాక్ టు ది వర్కౌట్. సో నెక్స్ట్ మా సెట్ వచ్చేసరికి లెగ్ ఎక్స్టెన్షన్స్. ఫస్ట్ 2 సెట్స్ చేస్తాం. ఫస్ట్ సెట్ యూజింగ్ బోత్ లెగ్స్ అండ్ అది కూడా ట్రైంగ్ టు రీచ్ ఫెయిల్యూర్ ఓన్లీ. యాజ్ ఎ సెట్ ఫెయిల్యూర్ రీచ్ అవ్వగానే నెక్స్ట్ సింగిల్ లెగ్ చేస్తాం. ఏ లెగ్ అయితే వీక్ అనిపించిందో ఆ లెగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తాం. సో నేను స్టార్టింగ్ విత్ లెఫ్ట్ లెగ్ చేస్తున్నా, నెక్స్ట్ రైట్ షిఫ్ట్ అవుతాను. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెగ్ కర్ల్స్ చేస్తాం, బట్ యూజింగ్ ద లెగ్ ఎక్స్టెన్షన్ మెషిన్. అది కాకుండా ఇది ఎందుకు చేస్తూ ఉంటారా, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ ఫీల్ వస్తుంది, ఎందుకో తెలియదు. అలా లైక్ బైసెప్స్ మీద కొన్ని మెషిన్స్ మీద ఎక్కువ ఫీల్ వచ్చినట్టు ఇది కూడా దీని మీద ఎక్కువ ఫీల్ వస్తుంది. సో రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రెండు చేస్తాం, 2 సెట్స్ చేస్తాం. అండ్ దెన్ వీ గో టు ది గ్లూట్స్ వారానికి ఒకసారి ట్రైన్ చేస్తాం అండ్ ఇదే ఒకసారి. సో ఈ మెషిన్ ఉంది కాబట్టి ఈ మెషిన్ వాడతాం, లేదా బార్బెల్ పెట్టి చేసేయచ్చు, చివరికి వాసిపోద్ది. ఇది కూడా అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ది సపరేట్ మెషిన్ ఫర్ ద షిన్స్. కాల్లో ఫ్రంట్ పార్ట్కి ఇది బాగా పనికొస్తుంది. జనరల్గా ఈ పార్ట్ ఎవరు ఎక్కువ ట్రైన్ చేయరు. మా దాంట్లో మెషిన్ ఉంది, చేస్తున్నాం. మెషిన్ లేకపోతే కెటిల్ బెల్ పెట్టి చేసేస్తాం. ఇట్స్ వెరీ యూస్ఫుల్ యాక్చువల్లీ. అండ్ దెన్ అట్ ద ఎండ్ యాబ్స్కి వెళ్తాం. కోర్ వర్కౌట్, యాబ్ వర్కౌట్. లెగ్ రైజెస్, హ్యాంగింగ్ లెగ్ రైజెస్ చేసేవాళ్ళం అంతకుముందు. ఇప్పుడు ఇలా డిక్లైన్ బెంచ్ పెట్టేసి దాన్ని చేసేస్తూ ఉంటాం. చివరిలో అలా హోల్డ్ చేసి లేపలేము అనుకున్న టైంలో ఇలా ఫోల్డ్ చేస్తే అదొకటి. అలాగే చివరిలో ఫ్లటర్ కిక్స్ కూడా కొంచెం చేస్తాం, జస్ట్ ఫర్ ద ఫీల్ అనమాట. లోవర్ యాబ్స్కి ఇది బాగా పనికొస్తుంది. అండ్ దెన్ వీ గో ఫర్ ది అప్పర్ యాబ్స్, క్రంచెస్. అది కూడా డిక్లైన్ మెషిన్ మీద చేస్తే కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పి ఇలా చేస్తాం. అండ్ ఇవి ఈజీ అనిపిస్తే వెయిటెడ్ క్రంచెస్ చేస్తాం. ఇది కూడా 2 సెట్స్ చేస్తాం. ఫస్ట్ ఒక 15 రెప్స్ అలా చేసి కొంచెం 10 సెకండ్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకోటి చేస్తాం. అలాగే 2 సెట్స్. సో దీంతో మన వర్కౌట్ ఫినిష్.